సంపన్నులు కారు. అమ్మా నాన్నలు చిన్నప్పుడే కోల్పోయిన అభాగ్యులు. చిన్నప్పటి నుంచి ఒక స్వచ్ఛంద సంస్థ చదువుతున్న అనాథ ఆడబిడ్డలు ఒక ఇంటివారయ్యారు. యశోద ఫౌండేషన్, సావిత్రిబాయి పూలే ఆర్గనైజేషన్ సహకారంతో ఒకే వేదికపై పెళ్లిళ్లు చేసుకున్న అనాథ పెళ్లి కుమార్తెల గురించి మా ప్రతినిధి సతీష్ మరిన్ని వివరాలు అందిస్తారు. దేశంలో ఎన్నో అనాథ శరణాలయాలు చూస్తుంటాం. ఎవరు తోడు లేని వారికి, తల్లిదండ్రులు లేని వాళ్ళని పెంచి పోషించి చదివించి బయటికి పంపిస్తుంటారు. అయితే చదివించి బయటికి పంపించడం వరకే చూస్తుంటాం. కానీ సావిత్రిబాయి పూలే అనే ఆర్గనైజేషన్ అక్కడ చదువుకొని బయటకు వచ్చినటువంటి వాళ్ళకి జాబులు ఇప్పించడంతో పాటుగా వాళ్ళందరికీ పెళ్లిళ్ళు చేసేటటువంటి బాధ్యతను తీసుకుంది సావిత్రి పూలే ఫౌండేషన్. మనతో పాటు ఇప్పుడే ఒకే వేదిక మీద మూడు జంటలకు మ్యారేజ్ చేసినటువంటి వాళ్ళు జంటలు ఉన్నారు. ఇక్కడ అంగరంగ మామూలు పెళ్ళిళ్ళు ఏ విధంగా జరుగుతాయో అంతకంటే అంగరంగ వైభవంగా ఈరోజు సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ యశోద హాస్పిటల్తో ఈరోజు కలవడం ద్వారా మ్యారేజెస్ జరిగినటువంటి విషయాన్ని చూస్తున్నాం. చాలామంది మంత్రులు, అదేవిధంగా రాజకీయ నాయకులతో పాటుగా చాలామంది సెలబ్రిటీస్ కూడా వీళ్ళందరినీ వచ్చి ఈ కొత్త దంపతులను, నూతన దంపతులని ఆశీర్వదిస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. మనతో పాటు వాళ్ళు ఉన్నారు. వాళ్ళ యొక్క ఏ విధంగా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్, ఏంటి మీరు ఎక్కడ చూశారు ఈ మ్యారేజ్కి సంబంధించి? ఎలా? సార్ నమస్కారం సార్, నా పేరు శ్రీనివాస్. నేను మెదక్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను సార్. నేను ఒక రోజున పేపర్లో యాడ్ చూశాను సార్. అనాథ అమ్మాయిలకు వివాహం జరిపిస్తున్నారు తెలిసింది సార్. తర్వాత నాకు ఆలోచన వచ్చింది సార్, నా పరంగా ఒక అమ్మాయికి లైఫ్ దొరకాలని, నా ద్వారా ఒక కుటుంబం దొరకాలని అనుకొని కన్సల్ట్ చేశాను సార్. ఎస్, మీరు చెప్పండి, ఏంటి మీ పేరు, చిన్నప్పటి నుంచి ఎక్కడ పెరిగారు, మ్యారేజ్ చేసుకున్నందుకు ఎలా ఉంది? నా పేరు రేణుకా సార్. నేను 19 బ్యాచ్. నేను నల్గొండ నుంచి వచ్చాను. ఇక్కడ చిన్నప్పుడు ఫస్ట్ నన్ను అడుగుతుంటే మా సార్ వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ఫౌండేషన్ జాయిన్ చేయించారు. ఫౌండేషన్ జాయిన్ చేయించి వాళ్ళ జాబ్ ఇప్పించి వాళ్ళ మ్యారేజ్ చేయించి ఒక కుటుంబం ఇచ్చారు మాకు. థ్యాంక్స్ సార్. మీరు చెప్పండి, ఇంకో జంట మనతో పాటు ఉన్నారు. ఇప్పుడే నూతనంగా వివాహం చేసుకున్నటువంటి మరో జంట ఉన్నారు. సార్, ఏంటి మీ పేరేంటి? నా పేరు రాజు సార్. నేను నిజామాబాద్ నుంచి వచ్చాను. ఎలా ఉంది? ఎలా చూసారు మ్యారేజ్ సంబంధించి? ఎలా తెలిసింది మ్యారేజ్ చేసుకోవాలని డీటెయిల్స్ ఎలా తెలిసాయి? డీటెయిల్స్ వచ్చేసి మా నాన్నగారు ప్లస్ బావ వాళ్ళు చూసి నాకు ఈ విధంగా చెప్పారు. అమ్మ, చెప్పండి, మీరు చిన్నప్పటి నుంచి ఎక్కడ పెరిగారు? ఎలా ఉంది ఈరోజు అందరిలో మ్యారేజ్ చేసుకుంటున్నారు? ఏ విధంగా ఉంది? నా పేరు లక్ష్మి. నేను నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నాకు ఇక్కడ యశోద హాస్పిటల్లో చాలా హ్యాపీగా ఉందని, చిన్నప్పటి కంటే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. మ్యారేజ్ అయినందుకు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. చాలా సంతోషం కూడా వాళ్ళ మొఖాల్లో చూస్తున్నాం. మరొక జంట ఉంది. సార్, చెప్పండి, మీ పేరేంటి? నా పేరు సతీష్ అండి, నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్. మేము యశోద ఫౌండేషన్కి వెళ్ళి మ్యారేజ్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అమ్మ, మీ పేరు చెప్పండి, ఏంటి, ఏ విధంగా చిన్నప్పటి నుంచి ఎలా పెరిగారు? ఎలా మీ మ్యారేజ్కి సంబంధించి ఎవరు చెప్పారు, ఏంటి? మేడం వాళ్ళే చూసి మేడం వాళ్ళే చేసిస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ యశోద ఫౌండేషన్. ఎస్, మనం చూస్తున్నాం జనరల్గా జరిగేటటువంటి మ్యారేజెస్ ఏ విధంగా జరుగుతాయో అంతకంటే మించి ఈరోజు అంగరంగ వైభవంగా జరిగినటువంటి మ్యారేజ్ చూసాం. అనాథలు అంటే అనాథలు కాదు, మమ్మల్ని ఆదుకునేందుకు ఒక ఫౌండేషన్ ఉంది అనే విధంగా ఈరోజు ఒకే వేదిక మీద మ్యారేజ్ చేసుకున్నటువంటి వాళ్ళని చూసాం. వాళ్ళందరికీ హెచ్ఎంటీవీ తరపున నూతన వివాహ శుభాకాంక్షలు కూడా చెబుతూ ఉన్నాం. కెమెరా పర్సన్ భట్టుతో సతీష్ కుమార్, హెచ్ఎంటీవీ హైదరాబాద్.